శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక హిందూ మతం మీద జరిగిన దాడులు హిందువుల్ని ఒక సామూహిక నిర్మూలన అంటే ఒక రకంగా ఏంటంటే అసలు కంప్లీట్గా క్లెన్జింగ్ అంటారు వీళ్ళు. ఆ రకంగా ఒక హిందువుల మీద చేసినటువంటి దాడులు బహుశా ప్రపంచ చరిత్రలో ఏ జాతి మీద కూడా జరిగి ఉండవండి. దీనికి మనకి చరిత్రలోకి వెళ్ళి గమనిస్తే అనేక ఉదాహరణలు. అసలు ఈ రోజు చూడండి ఎంత దారుణంగా అంటే, ఈ రోజు భారతదేశం హిందువుల మెజారిటీ దేశంగా ఉంది. మన పక్కనే ఉన్న పొరుగు మన దేశం నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న రాష్ట్రం ఏదైతే ఒకప్పుడు తూర్పు బెంగాల్ ఉందో అది కూడా ఒక 1000 సంవత్సరాల క్రితం కంప్లీట్ గా పూర్తిగా హిందూ రాష్ట్రమే. తర్వాత కాలంలో కొంతమంది రాజుల కాలంలో మతం మారి ఈ రోజు ఏంటంటే అది ప్రతి ఒక్క దేశంగా ఆవిర్భవించింది. కానీ వాళ్ళ మూలాలను మర్చిపోయి వాళ్ళ సంస్కృతిని మర్చిపోయి ఈ రోజు ఏంటంటే కొంతమంది ప్రలోభాల వల్ల కొంతమంది బోధనల వల్ల ఈ రోజు మన హిందువుల మీద అనేక రకమైనటువంటి దాడులు చేస్తున్నారండి. ఈ రోజు హిందూ ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే ఈ రోజు మనకి మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ లేదు. పాకిస్తాన్లో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, లేదా టిబెట్ కానివ్వండి, లేదా మనకి బంగ్లాదేశ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక్లూడింగ్ మన భారతదేశం, ఈ రోజు హిందువుల మెజారిటీగా ఉన్న భారతదేశంలో కూడా రామతీర్థంలో శ్రీరాముల వారి తల నరికేసే స్థాయికి ఈ రోజు హిందువుల యొక్క పరిస్థితి, హిందూ దేవుళ్ళ యొక్క పరిస్థితి వెళ్ళింది. ఈరోజు హిందువులందరూ ఆలోచించాలండి. హిందూ యువత అంతా కూడా ముందుకు రావాలి. మీరంతా ఒక వజ్రాయుధం లాగా తయారవ్వాలి. మీరు ఎందుకని కేవలం మీ యొక్క ఉద్యోగాలు, మీ యొక్క వ్యాపారాలు, మీ కుటుంబం వరకే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు రీసెంట్గా పెహల్గాంలో ఒక పెద్ద దాడి జరిగిందండి, తీవ్రవాద ఘటన. హిందువులా కాదని చెప్పి చెక్ చేసి మరీ చంపారు. కల్మా చదివితే వదిలేస్తాం అన్నారు. మరి భారతదేశం అంతా స్పందించింది. తర్వాత మళ్ళీ మామూలైంది కదా. మళ్ళీ ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ దాడులు జరిగితే మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ అలా చేశారు, ఇలా చేశారు, ఇది తప్పని ఖండించుకుంటూ కూర్చుంటుంటే పోయే ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేం కదా. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అంజీ గారు. ఎందుకనంటే ఈరోజు బంగ్లాదేశ్లో మనం గమనిస్తున్నాం, అక్కడ అత్యధిక మెజారిటీగా ఉన్న ప్రజలు ఎవరైతే మైనారిటీలు ఉన్న హిందువుల్ని వాళ్ళు కలుపుకోపోకుండా వాళ్ళ యొక్క నిర్ణయాలని కన్సిడరేషన్లో తీసుకోకుండా, అంటే వాళ్ళ అభిప్రాయాలని గుర్తించకుండా వీళ్ళ సొంతంగా వీళ్ళ చట్టాలు అన్ని చేసుకుంటున్నారు. అంటే హిందువులు అనేవాళ్ళు ఏంటంటే అక్కడ కేవలం ఒక ఓటు హక్కు కూడా ఉన్నారో లేదో తెలియదు, కానీ అసలు వాళ్ళు సమాజంలో పౌరులకు కూడా గుర్తించబడట్లేదండి అక్కడ. ఇప్పుడు ఒక్కసారి మన చరిత్రలోకి వెళ్దామండి. అఖండ భారతదేశం అని మనకి చరిత్రలో కనపడుద్దండి. సింధు నాగరికత కాలంలో ఏదైతే జనపదాలు అని చెప్పి మనకి చరిత్రలో కనపడతాయి. ఈ మహాజనపదాల్లో మనకి 16 మహాజనపదాలు, తర్వాత దాని తర్వాత దానికి ముందు జనపదాలు ఉండేవి. ఇప్పుడు మనకి చరిత్రలో కనపడే కోసల, మగధ, కురు, ఇప్పుడు మనకి రామాయణ మహాభారతాల్లో కొన్ని రాజ్యాల పేర్లు ఉంటాయండి. అవంతి, మత్స్య, అంగ, వంగ, ఇవన్నీ మన చరిత్రలో ఉన్న రాజ్యాలే. ఆ రోజుల్లో హిందువులు ఎంత చక్కగా బతికేవాళ్ళు అంటే రాజులు అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేవాళ్ళు. మీరు కనుక గమనిస్తే రైతులకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, తర్వాత గర్భిణీ స్త్రీలకి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే మనకి వికలాంగులకు ఉండేవి, చాలా చక్కగా పరిపాలించేవాళ్ళు. అప్పట్లో కూడా మరి విదేశీయులు లేరంటే ఉన్నారు, యవనులు ఉన్నారు. మనకి రామాయణ మహాభారతాల్లో కూడా యవనుల ప్రస్తావన వస్తుందండి. సో యవనులు అంటే ఎవరంటే మనకి గ్రీకులు అని చెప్తారు హిస్టారియన్స్. వాళ్ళు కూడా భారతదేశంలో చాలా ప్రదేశాలను సందర్శించటం, ఇక్కడ ప్రజలతో మమేకం అవటం, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆకర్షితులు అవటం, అది అలెగ్జాండర్ కాలం వరకు కూడా జరిగింది. తర్వాత కూడా జరిగింది. గ్రీకులు చాలా మంది మన భారతదేశంలో ఉన్నటువంటి మన హైందవ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఎప్పుడు ఏ హిందూ రాజు కూడా వివక్ష చూపించలేదండి. నువ్వు ఫలానా గ్రీకు కాబట్టి, ఫలానా విదేశీయుడు కాబట్టి నీకు ఇక్కడ ఉండే పథకాలు మేము ఇవ్వం అనేది లేదు. అందరినీ సమదృష్టితోటే చూశారు. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎప్పుడూ కూడా అతిథులని చాలా గౌరవంగా చూసుకున్నారండి. అలాంటి గొప్ప సంస్కృతిలోకి మనకి 10వ శతాబ్దం 7, 8వ శతాబ్దాల తర్వాత కొంతమంది దుర్మార్గులు వాళ్ళ యొక్క మత విస్తరణ, వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ కాంక్షతో ఈ దేశం మీదకి దండయాత్రలు చేస్తూ వస్తూ సింధు ఏదైతే అఖండ భారతదేశంలో ఉన్న ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సింధు రాష్ట్రాన్ని అరబ్బులు ఆధీనంలోకి తీసుకున్నారండి 8వ శతాబ్దంలో. తర్వాత బప్పరావలు, ఇట్లా లలితాదిత్య, ఇట్లా గొప్ప గొప్ప రాజుల యొక్క పోరాటంతో మళ్ళీ తిరిగి అదంతా కూడా హిందూ రాజుల కిందకు వచ్చింది. మళ్ళీ మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి మొన్ననే మనం చూసాం సోమనాథ్
1000 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 1026వ సంవత్సరంలో జనవరి 5వ తారీఖున దాన్ని కోల్చడం జరిగింది అప్పటి మొహమ్మద్. అది ఇప్పుడు 2026 జనవరి 5వ తారీఖుకి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే హిందువుల యొక్క ఆత్మాభిమానం అనేది మనం చూపించుకోగలిగాం. మన ధైర్య సాహసాలకు ప్రతీక సోమనాథ్ అనేది. ఎన్నోసార్లు దండయాత్రలు జరిగినాయి. అక్కడ ప్రజలు భక్తులు ఒక మాట అన్నారండి. అప్పుడు ఎవరైతే దండయాత్రకు వచ్చాడో ఆ రాజుతో ఒక మాట అన్నారు, మేము ఈ దేవాలయంలో ఉన్న సంపద అంతా నీకు ఇస్తాం, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని వదిలిపెట్టు, ఇది మా సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న విషయం అని చెప్పారు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు ఈ డబ్బు వద్దు, కానీ విగ్రహాలను మాత్రం నేను పగలగొడతాను, అప్పుడే నాకు నా సమాజంలో గౌరవం వస్తుంది. చాలామంది ఏమంటారంటే ఇదేదో రాజులు కాలంలో కొంతమంది డబ్బుల కోసం చేశారని చెప్పి అంటారు, కానీ తప్పండి. చరిత్ర ఒప్పుకోవట్లా. మీరు మథురా మీద జరిగిన దాడిని చూడండి, అయోధ్య మీద జరిగిన దాడిని చూడండి, మన సోమనాథ్, కాశీ ఏదైనా తీసుకోండి సార్. మనకు అప్పుడు ముల్తాన్లో సూర్య దేవాలయం అని ఒకటి ఉండేది. అప్పట్లోనే ప్రపంచంలో చాలా ప్రసిద్ధ సూర్య దేవాలయం అది. దానికి బద్దలు కొట్టారు 11th సెంచరీలో. కేవలం ఎందుకు, విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక బద్దలు కొడితే అదొక ఏంటంటే సునకానందం పొందటం అనమాట. అంటే అవతల వాడి విశ్వాసాన్ని మనం దెబ్బతీసామని ఆనందపడటం. మరి కాదని చెప్పమనండి. ఒకవేళ ఇదంతా చరిత్రలో జరగకపోతే ఎవరైతే వాళ్ళ తరఫున వత్తాసు తీసుకుంటున్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఇదేందో చరిత్ర పుస్తకాల్లో తప్పు రాశారండి, వాళ్ళు ఏదో డబ్బుల కోసం వచ్చారు, అక్కడ ఉన్న డబ్బుల్ని కొల్లగొట్టెళ్ళారు, అంతే తప్ప ఇది హిందువుల మీద దాడి కాదు, హిందువుల మీద జరిగిన దాడే. సోమనాథ్లో 50,000 మంది హిందువుల్ని మన ఆలయం గోడల లోపలే ఊచకోతలు పోసారండి. 50,000 మందిని అప్పుడే 1000 సంవత్సరాల క్రితమే. అసలు అది ప్రపంచంలోనే ఆర్తనాదాలతో నిండిపోయినటువంటి ఒక ఘోష, అది ఒక మానవ ఘోష. ఎందుకంటే అసలు చూడండి, అసలు ఆర్తనాదాలు మొత్తం భారతదేశం అంతా కూడా అవి వినపడ్డాయి. ఎందుకు, మన రాజులందరూ కూడా ఐక్యమయ్యారు. ఏదైతే మనకి అన్యాయం జరిగిందో సోమనాథ్లో శివలింగాన్ని పగలగొట్టేసి మన చోళులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇతన్ని పట్టుకొని శిక్షిద్దామని చెప్పుకునే లోపే ఇతను ఏం చేశాడు, తెలివిగా రాజస్థాన్లో ఉన్న ఎడారి ద్వారా తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆఫ్ఘనిస్తాన్కి, గజనవీడు సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ గజనీలు, గోరీలు ఇట్లా భారతదేశం మీద దండయాత్ర చేస్తూ అనేక లక్షల మంది హిందువుల్ని ఊచకోత కోసారు. ఇప్పుడు ఏదో బంగ్లాదేశ్లో జరిగింది కాదండి, బంగ్లాదేశ్లో ఎవడో ఒకడు చేసింది కాదు, ఇది ఒక సిస్టమేటిక్గా వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం హిందువుల మీద జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా హిందువుల జనాభా 400 కోట్లు ఉండాలి ఈ దేశంలో, కానీ ఎంత ఉంది, 120, 110 అంటున్నారు. అంటే మిగిలిన 300 కోట్లు ఏమైంది, ఐదరు మతం అన్నా మారారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న జనాభా ఏదైతే ఉందో, బంగ్లాదేశ్లో ఉన్న జనాభా ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న జనాభా ఏదైతే ఉందో సుమారుగా 60 కోట్లు ఉన్నారు వీళ్ళు అన్య మతస్థులు. ఈ 60 కోట్లు కూడా హిందువులే ఒకప్పుడు. వీళ్ళందరినీ ఏంటంటే చంపుతామనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పెట్టో ఏదో మతం మార్చింది వీళ్ళందరినీ కూడా. ఇదంతా కూడా ఔరంగజేబు కాలంలో, పిచ్చి తుగ్లక్ కాలంలో, గజనీలు, గోరీలు, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జరిగిందే కదా ఇదంతా. అప్పుడు ఇంకొకటండి, మరి ఇది ఎవరో ఒకళ్ళిద్దరు చేసినంత మాత్రాన అందరికి ఎట్లా ఆపాదిస్తామని చెప్పి కొంతమంది తెలివిగా అంటారు అనమాట. ఇప్పుడు దక్షిణ భారతదేశ చరిత్ర చూసుకుంటే మనకి బహమనీ సామ్రాజ్యం అని ఒకటి ఉందండి. 1365వ సంవత్సరంలో బహమనీ రాజు అయినటువంటి మొహమ్మద్ షా 5 లక్షల మంది హిందువులని రాయచూరులో అత్యంత కిరాతకంగా చంపాడండి, రక్తపాతం సృష్టించాడు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న రాయచూర్ అప్పట్లోనే 700 సంవత్సరాల క్రితమే 5 లక్షల మంది హిందువులు చంపారు. అది చాలా గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో. దానికంటే ముందు 1336లో మదురై సుల్తాన్ అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు అక్కడ ఉన్న హిందువులందరినీ చంపి ఏలాడదీశారండి. మరి ఇక్కడ మళ్ళీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముసునూరు నాయకులు పోరాడినటువంటి పిచ్చి తుగ్లక్ ఎవరైతే ఉన్నాడో ఇక్కడ కూడా వేలల్లో బ్రాహ్మణుల్ని చంపారు మొన్న రెండు రాష్ట్రాల్లో కలిపి. తర్వాత ఏంటి, మనకి అటు విజయనగర సామ్రాజ్యంలో హంపి ఉంది కదండి, హంపి మీద తల్లికోటి దోన ఒకటి జరిగిందండి 1565లో. సుమారు 5 లక్షల జనాభా అప్పట్లోనే విజయనగరం ఉంది. అసలు 5 లక్షలు అంటే అప్పట్లో ఆలోచించండి ఎంత మహానగరం అనేది. అసలు మొత్తం తుడిచిపెట్టేశారండి, అందరినీ నరికేశారు ఈ సుల్తాన్లు. ఎందుకంటే విజయనగరం ఓడిపోయింది ఆ యుద్ధంలో. రామరాయలు వధింపబడ్డాడు, వాళ్ళ తమ్ముడు వెంకటపతి రాయలు పారిపోయాడు. అప్పుడు ఏమైందంటే మొత్తం వీళ్ళందరూ హంపీకి వచ్చి మొత్తం అక్కడ ఉన్న మనుషులందరినీ చంపి ఆ నగరాన్ని ధ్వంసం చేశారు. హిందువుల్ని ఊచకోత కోయటం కాదా? మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎన్ని బ్లాక్ డేస్ జరపాలి? హిందువుల మీద జరిగిన దాడులు కండి మనం గనక బ్లాక్ డేస్ గనక జరుపుకుంటూ వెళ్తే
365 రోజులకి 365 బ్లాక్ డేస్ ఉంటాయండి. ఓకే. దిస్ ఈజ్ మై ఓపెన్ స్టేట్మెంట్. ఇది నేను నిరూపిస్తా కూడా అవసరం అయితే. జనవరి 1వ తారీఖు నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు దాకా సంవత్సరం మొత్తం హిందువులకి ఒక బ్లాక్ డే వస్తుంది. ఇప్పుడు మనకు కనపడేది ఏదో పెహల్గాము, లేకపోతే బాంబే అటాక్స్, లేకపోతే హైదరాబాద్ గోకుల్ చాట్ ఇవే కాదు. ఒక్కసారి చరిత్రను గమనిస్తే మన దేవాలయాల కేంద్రంగా చేసుకొని ఎంతమంది బ్రాహ్మణుల్ని, ఎంతమంది హైందవుల్ని అసలు నిర్దాక్షిణంగా చంపారు అనేది మనకి చరిత్రలో కనపడుద్ది. మరి ఇన్ని జరుగుతుంటే మన హిందూ సమాజం ఎలా ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఒకసారి.